ఓకే. కాకతీయులు అనగానే ఎక్కువ శివాలయాలు నిర్మాణం చేశారు. అందులో భాగంగా రామప్ప దేవాలయము. సో, ఈ దేవాలయము 1213లో గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేశారు. సో, గణపతి దేవుడి యొక్క సేనాని రేచర్ల రుద్రుడు ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపుగా నిర్మాణ కాలం 40 సంవత్సరాల పాటు జరిగింది. 40 ఇయర్స్ అండి. 40 సంవత్సరాలు ఒక 300 మంది శిల్పులు కష్టపడ్డారు. రామప్ప ప్రధాన శిల్పి. ఇప్పుడు ఆ శిల్పి పేరు మీదుగానే రామప్ప టెంపుల్ అంటున్నాం. మన భారతదేశంలో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు పేరు మీదుగా టెంపుల్ ఉంటుంది. ఈ ఒక్క టెంపులే శిల్పి పేరు మీదుగా ఉంది. ఈ రామప్ప కూడా కర్ణాటక అతను, అందుకే పేరులో అప్ప ఉంటుంది. అక్కడ టెంపుల్స్ కూడా కర్ణాటక టెంపుల్స్ కూడా హలీబేడు, బేలూరు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇక రామప్పలో మెయిన్ ప్రత్యేకత ఒకటి ఫ్లోటింగ్ బ్రిక్స్ ఒకటి. ఈ దేవాలయ విమాన గోపురానికి వాడిన ఇటుకలు నీళ్ళల్లో తేలుతాయి. ఇంకో ప్రత్యేకత శాండ్ బాక్స్ టెక్నాలజీ. కాకతీయ ఆలయాలన్నీ కూడా ఇసుక పునాదుల మీద నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే భూకంపాలు వచ్చినా కూడా అది కుషనింగ్ లాగా, షాక్ అబ్జర్వ్ లాగా ఇక్కడ లోపల కూడా 17th సెంచరీలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు టెంపుల్ కొంచెం కుంగినా కూడా పైన స్ట్రక్చర్ మాత్రం ఎటువంటి డిస్టర్బ్ కాలేదు. ఎందుకంటే ఆ శాండ్ బాక్స్ వల్ల. ఇప్పుడు ఇదే టెక్నాలజీ ఇప్పుడు అయోధ్య రామ మందిరం కూడా సేమ్ శాండ్ బాక్స్ మీదనే కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న కొంత ఎక్స్పర్ట్స్ అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.